జై జ్యోతి జగజ్యోతి జై జ్యోతిర్మయం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి చేరుతుంది. ఈ వీడియోలో మానవులకు ఎంతో ఉపయోగపడే అతి ముఖ్యమైన సందేశం ఉంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జై జ్యోతి జగజ్యోతి. మహానది అడ్డుకుంటే వేరే ప్రక్కకు పోయినా సముద్రంలోకి వెళ్ళి కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మంత్రం అనేటటువంటిది రహస్యం కాదు. చూడండి, వైష్ణవుడికి నారాయణ మంత్రం ఇచ్చేటప్పుడు మొట్టమొదట మధ్వాచార్యుల దగ్గర ఒక శిష్యుడు ఉండి ఎలుగతి ఆలయం మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి గెంతేశాడు. ఏమని? అతను ఇంకొకరికి ఇవ్వకూడదు అన్నాడు. ఇస్తే నరకం అని రామానుజాచార్యులు చెప్పాడు. చెప్పితే ఆ శిష్యుడు అంటాడు, నేను ఒకడిని నరకానికి పోయినా పర్వాలేదు, కానీ అనేక మంది మోక్షానికి చేరుకుంటారు. కాబట్టి ఈ మంత్రం ఇది అని నారాయణ మంత్రం బహిర్గతం చేశాడు. కాబట్టి అక్కడ రహస్యం ఉంది. కాబట్టి మంత్రానికి రహస్యం లేదు. గుణారాగం ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఈ దేశం లోకమంతా కూడా తీసుకోవచ్చు. లోకమంతయు జ్యోతితో ఏకమగును. అందరూ వినండి. సర్వవేదముల సారమే జ్యోతి, మత గ్రంథముల మొకటమే జ్యోతి, సత్యవేదామృత సారం అంతయును జ్యోతి ఎందే మర్మమై మరుగై ఉన్నది. అనంత జ్ఞానమే జ్యోతి, అనంత శక్తియే జ్యోతి, అనంత ఆనందమే జ్యోతి, అమృతత్వమే జ్యోతి. జ్యోతిని ధ్యానించు వారు భూమి మీద జ్ఞానులని పిలువబడుదురు. భూమిని మీద జ్ఞానులని పిలువబడుదురు. తల్లి, నీ బిడ్డకి నేర్పించు, నీ బిడ్డ జ్ఞానవంతుడవుతాడు. నీ పతి వచ్చి అడుగదు, నమస్కారం చెయ్యి, సతిని ఆశీర్వదించు. సతి నమస్కారం చేస్తుంది, సతిని గౌరవించు. ఇది రెండు కూడా సమత్వం. కాబట్టి విషయం అవగాహన చేసుకొని మీరు తరిస్తూ మీ సంతానాలను తరింప చేయమని నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. లోకం ఏ విధంగా వినాశం అయిపోతుందో ఇందులో రాశాను. మన దుఃఖానికి గల కారణం ఏమిటో రాశాను. దుఃఖం నుంచి విమోచన ఏ విధంగా కూడా రాసింది. చదువుకోండి. మీరు తరిస్తూ మీ సంతానాలను తరింప చేయమని, మీరు జ్ఞానవంతులయ్యి మీ సంతానాలను జ్ఞానవంతులు చేయమని నేను చెప్తున్నాను. ఇక రెండో సంగతి, రెండు విషయాలలో ముందడుగు వెయ్యాలి అంటున్నాను. దానములన్నిటికన్నాను ప్రాణదానమే పవిత్రమును ఉన్నతమై ఉన్నది. కొంతమంది ఈవేళ క్రొత్తగా వచ్చారు. దానములన్నిటికన్నాను ప్రాణదానమే పవిత్రమును ఉన్నతమై ఉన్నది. ఎందు గురించి అంటే, ఒక దినాన్ని ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ 10 మందితో శిష్యులతో కలిసి ఇలా వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉండేటప్పుడు ఒక లేడీ బిడ్డని కన్నది. బిడ్డని కని అంటే అక్కడ కాలం ఉంది. వీళ్ళని చూసి ఆ లేడీ గెంతేస్తుంది. ఆ లేళ్లన్నీ గెంతి వెళ్ళిపోతాయి. కానీ ఇది చూలితో ఉన్నది. అమ్మ పొట్టలో బిడ్డ ఉంది. గెంతలేక అక్కడ ఉండిపోయింది. ఇలా గెంతుతూ బిడ్డ జారిపోయింది. తల్లి శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ బిడ్డను చూసింది సుపర్ణి, భూచక్రవర్తి తల్లి. ఆనాడు ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మతి వెనకాల ప్రయాణమై వెళుతుంది. ఆ బిడ్డను చూసి తన వస్త్రంతో ఆ బిడ్డను తుడిచింది. ప్రభు, సర్వ సృష్టికి నీవు మూల పురుషుడివి, ప్రాణదాతవి. ఈ బిడ్డకి తల్లిని ప్రసాదించు తండ్రి అని కన్నీరు పెట్టి ప్రార్థన చేసింది ఆ ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ. వీళ్ళందరూ వెళ్తున్నారు కలిసి. వెంటనే అతడికి జాలి పుట్టింది. వెంటనే నోట్లో నుంచి ఒక గాలిని, ప్రాణశక్తిని ఆ తల్లి ముక్కులో నుంచి వదిలాడు. వదిలిన తరువాత తల్లి లేచింది. లేచేసరికి జంతువు కాబట్టి మనుషులను చూసి ఏం చేస్తుంది? పారిపోవాలి, చంపేస్తారేమో అని భయం. కానీ ఆ తల్లి బిడ్డకేసి చూస్తూ కన్నీరు కారుస్తుంది. కానీ భయం లేదు. ఆ బిడ్డ కొరకు ఆ తల్లి ప్రాణం కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. అప్పుడు ఈ బిడ్డను తీసుకొని అంటే యూనివర్సిటీకి అంటే విద్యా జీవనానికి తోడుకొని వెళ్ళారు. అక్కడ ఏదో జరిగింది. అంటే ఇది ఎలా జరిగితే, ఒక దినాన్ని చెట్టు మీద నుంచి ఒక కుర్రాడు పడిపోతాడు. ఈ ప్రచోదనుడు వస్తున్నాడు అనేటటువంటి దీనికి తేనెపట్టు తీయటానికి చెట్టు ఎక్కుతాడు. చెట్టు మీద నుంచి పడిపోతాడు. తేనెటీగలు కచ్చడం, చచ్చిపోతాడు. ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ఆశ్వాసులు అనేవారు, అశ్వినులు అనేవారు. అశ్విని దేవతలని మనం ఇప్పటికీ కూడా అంటాం కదా. అశ్వినులు దేవతలు అంటే సిస్టర్స్ అన్నమాట. ఆశ్వాసులు డాక్టర్లు.
ఆ డాక్టర్ గారు ఇతని దగ్గరికి రాలేదు. ప్రచోదనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు ఆ సృష్టికర్తని. ఈ లోపల కుర్రవాడి శరీరం విడిచిపెడతాడు. అతని పేరు కరుణాకరుడు. అయితే ఆ కుర్రవాడి దగ్గరికి వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్తారు సృష్టికర్త దగ్గరికి. తండ్రి, కుర్రాడు చనిపోయాడు అంటారు. అంటే చెప్పడానికి ఒక్కోసారి నేను నోరు రాదు. అక్కడ సిట్యుయేషన్ ఎలా జరిగింది అనేటటువంటి దాని గురించి నేను కొంచెం బాధపడతాను. అందు గురించి ఆ కుర్రవాడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆశ్వాసను పిలుస్తాడు. ఏమి, చెట్టు మీద నుంచి పడిపోయినప్పుడు వెంటనే నువ్వు చూసుకోవాలి కదా అని డాక్టర్ని హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తూ అప్పుడే చెప్తాడు, దానములన్నిటికన్నా ప్రాణదానమే ప్రధానమును పవిత్రమై ఉన్నదని గ్రంథంలో చెప్పబడింది కదా, నువ్వెందుకయ్యా లేట్ చేశావు అని అతన్ని గద్దించి అప్పుడు అతనికి ప్రాణం పోసాడు అనమాట. అంటే దీనికి కారణం ఏమిటి? దానములన్నిటికన్నా ప్రాణదానం. అందు గురించి ఎవరికైనా అస్వస్థత ఉన్నట్లయితే స్వస్థపరచడానికి ప్రయత్నం చేయండి. తోడు ఉతకర ఇవ్వండి, కొంచెం మందు అది ఇవ్వండి, అలా చెయ్యండి. అది ప్రాణదానం. రెండవది జ్ఞానదానం. ఈ రెండింటిని పురస్కరించుకునే మతాలు వ్యాప్తి చేస్తున్నారు. ఇంతకీ నేను చెప్పడం ఏమిటంటే, ఆ రెండింటిని పురస్కరించుకొని మత వ్యాప్తి చేసుకుంటున్నారు, సమైక్యత కట్టుకుంటున్నారు, సంఘాలు కట్టుకుంటున్నారు. మనం ఎందుకు చెయ్యకూడదు? మనం ఎందుకు చెయ్యకూడదు? ఎవడో రోగం వస్తుంది, వాడు ఎలాగో పోతాడు లేరా, నాకేమిరా అనేటటువంటి భావం మనకు ఉండకూడదు. అలా ఉండినట్లయితే నువ్వు చేసింది ఏమిటి? కాబట్టి విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరికొకరు సహకారం అందించుకోవడంలోనే మన యొక్క భక్తి విశ్వాసాలు ముక్తి మార్గానికి చోటు కూడా. కాబట్టి విషయం, ఇటు సంఘాన్ని ఐక్యత చేసుకోనండి, దేశ సంరక్షణ చేసుకోనండి. ద్వైతం సర్వ దుఃఖాలకి కారణం. సమైక్యత, సద్భావాలు, ప్రేమ, అనురాగాలతో మనం ముక్తిని పొందాలనేటటువంటిదే కారణం. ఈ భావంతో ఫలానా వాళ్ళు ఈ విధంగా భక్తుడయ్యి ముక్తిని పొందాడు, ఈ విధంగా భక్తుడయ్యి ముక్తిని పొందాడు అనేటటువంటి కథలు మనకి ఎన్నో ఉన్నాయి. కానీ కథ కంచెకు పోను, మనం ఇంటికి పోను. కథలు కాదు, మీరు ఆచరించండి. తల్లులు, మీరు పిల్లలను సంస్కరించండి. ఆనాడు పిల్లల్ని ఏ విధంగా సంస్కరించి ఉన్నత స్థానానికి తీసుకొని పోయారో గ్రంథం తీసుకొని చదువుకోనండి. అక్కడ మగవాళ్ళు ఉన్నట్లయితే భార్యకి తెలియపరచండి, ఇలాగ ఈ విధంగా జీవిద్దామని తెలియపరచుకొని అందరూ సమైక్యతతో ముందుకు వెళ్ళాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. కానీ ఆఖరు మాట, మళ్ళీ తిరిగి పుట్టకండి. పుట్టినట్లయితే దుఃఖం వెంటాడుతుంది. ఆగడియ సమీపమైంది. ఎప్పుడు గ్లోబ్ తిరగబడుతుందో తెలియదు. ఇది అంతిమ హెచ్చరిక. జై జ్యోతి, జగజ్యోతి.